హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? వీడియో చూసేలంతా నేనైతే బాగున్నాను. మీరు బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే నా బర్త్డే ఫ్రెండ్స్. మీ బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. అయితే బర్త్డే అయితే నేను ఎలాంటి ప్లానింగ్స్ అయితే ఏం చేసుకోలేదు. అంటే మనం ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అలాంటివి ఇంకా నేనైతే ఆశ అయితే చూపించలేదు ఫ్రెండ్స్. ఇంకా నైట్ టైం అనమాట. మా హస్బెండ్ ఇంకా డ్యూటీ నుంచి వస్తూ వస్తూ బిర్యానీ అయితే తీసుకొచ్చాడు. అంటే నేను కూడా వన్ టైం ప్రిపేర్ చేయలేదు, తెస్తున్నాను కూడా ఏం చెప్పలేదు అనమాట. వచ్చాక చిన్నగా వండుకోవచ్చులే అని చూస్తే ఇంకా అంతలోకి నాకు బర్త్డే అని చెప్పేసి ఇంక ఇంట్లో చికెన్ అవన్నీ తెచ్చుకునేసరికి ఎట్లా టైం పడుతుంది, అదే కాస్ట్కి వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే బిర్యానీ తెచ్చినందుకు కాదు, గుర్తుంచుకొని మరి ఏదో ఒకటి తను బాధ పెట్టకూడదన్న ఉద్దేశంతో తెచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే పెళ్ళైన కొత్తలో అయినా మధ్యలోనైనా మేము బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా మంచిగానే జరుపుకున్నాను. ఇంకా పాప పుట్టిన తర్వాత మా అన్ని ఫ్రెండ్స్ 1 వీక్తోనే 2 డేస్ 1 డే తేడాతోనే మా సెలబ్రేషన్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. అంటే మా మ్యారేజ్ డే కానీ, పాప బర్త్డే కానీ, మా హస్బెండ్ బర్త్డే, నాది, మా నాన్న చనిపోయిన రోజు మొత్తము ఒక్కరోజు డిఫరెన్స్తో అనమాట. ఇంక ఇవన్నిటిని చేసుకోవాలంటే ఒక మిడిల్ క్లాస్లో ఇవన్నీ సాధ్యం కాదు కదా. అందుకని చెప్పేసి ఇంకా మేము ఆప్ చేసుకుని మా పాపకైతే బర్త్డే అయితే చేసుకున్నాము. అది కూడా ఈసారి సింపుల్గానే జరుపుకున్నాము. ఎందుకు అంటే బడ్జెట్ అనేది ఉండాలి. ఎప్పుడు ఒకలాగా మన లైఫ్ సాగుతుందని అయితే ఎప్పుడూ అనుకోకూడదు. మనతో పాటు మన బాధ్యతలు కూడా మన పిల్లలతో పాటు పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈసారి ఇంకా మనీ సేవింగ్స్ గురించి ఆలోచించి చర్చిలో అయితే ప్రేయర్ పెట్టినప్పుడు మేము స్వీట్ లడ్డు అయితే పంచిపెట్టాం కదా. ఆ వీడియో అయితే చూసి ఉంటారు. చూడని వాళ్ళు అయితే ఒకసారి అయితే చూడండి. ఇంకా మీలో మన ఛానల్ మొదటిగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. ఇంక ఈ విషయానికి వస్తే ఏంటంటే నా వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమవుతుంది. నాకు 3 బర్నర్స్ పొయ్యి అయితే ఉంది కదా, గ్లాస్ ఫిట్టింగ్స్తో వచ్చి. మా ఊర్లో ఒక పిన్ని వాళ్ళకి ఇట్లా బియ్యం గడి పెట్టంలోనే ఇంకా గ్యాస్ అయితే పొంగి, అదే రైస్ పొంగి వాటర్ గ్యాస్ అయితే పేలిందంట ఫ్రెండ్స్. అయితే పొయ్యి మొత్తము ఆగమైపోయిందంట. ఇంకా అమ్మ పని దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పుకుంటే అమ్మ ఇంటికి వచ్చి ఇంకా చెప్పింది అన్నమాట, ఇట్లా అయింది అని చెప్తే ఇంకా మా వారికి అయితే చెప్పానమాట. సరే పాప ఉంది, మనం ఎట్లున్నా ఏం కాదు అని చెప్పేసి ఇంకా నేను వెంటనే పొయ్యి మార్పించమని అయితే చెప్పానమాట. బర్త్డే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. పొయ్యి అయితే ఇంకా మారుస్తూ ఉన్నారు. ఇంట్లో తనకి ఎట్లాగో వచ్చు కాబట్టి ఫిట్ చేస్తారు కొత్త పైపు. ఈ పొయ్యి కూడా వచ్చి మా అత్తయ్యది. నేను ఇక్కడున్న కొత్తలో ఇంకా అత్తయ్యదే వాడానమాట. సరేలే ఎందుకని చెప్పేసి 3 బర్నర్స్ అయితే కొనుక్కున్నాను. దాని మీద చాలా మెమొరీస్ అయితే ఉన్నాయి. అసలు నాకు అది మారుస్తుంటేనే నాకు ఒక రకంగా అనిపించింది, మార్చబుద్ధి అవ్వలేదు. కాకపోతే తప్పదు కదా, మన సేఫ్టీ కూడా ముఖ్యం కదా. కొన్ని వీటిని ఎమోషన్స్ కూడా మనం దాచుకోవాలన్నమాట. ఇంకా దాన్ని అయితే పక్కన పెట్టేసి ఆ పొయ్యి అయితే మా హస్బెండ్ బిగిస్తున్నారంట. పైపు కూడా కొత్తదే బిగిస్తున్నారు, ఎందుకంటే అది పాతగా అయిపోయింది. ఇంట్లో కొంచెం మెలకలే ఎక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా దానివల్ల ఒకవేళ కొరికినా గ్యాస్ లీక్ అవుతుందని చెప్పేసి ఇంకా పైపు కూడా మార్చి ఇంకా నీట్గా వాటన్నిటిని అయితే బర్నర్స్ని తూడ్చాడనమాట. ఎందుకు అంటే వాటి హోల్స్లో ఉన్న బూడిపోతే మనకి మంట అనేది రాదు కదా. అది అందరికీ, ఇంట్లో ఉన్న మహిళలకి అందరికీ తెలిసిందే కదా, ప్రత్యేకించి చెప్పాల్సింది ఏమి ఉండదు. ఇంకా మా హస్బెండ్ అయితే చాలా సేఫ్టీగా జాగ్రత్తగా, అంటే ఇది వచ్చిన వాళ్ళే బిగించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పొయ్యి దగ్గర పైపు పీకాలి, ఎగ్లేటర్ దగ్గర కూడా పీకాలి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మా హస్బెండ్ చేసేది కూడా వర్క్ అదే కాబట్టి ఇంకా భయం లేకుండా మేమైతే బిగించి ఇంకా తనే అయితే వెలిగించాడనమాట. మీలో ఎవరైనా ఇంట్లో కనుక 3 బర్నర్స్ పొయ్యి ఉంటే ముందుగానే మన వీడియో ద్వారా అయితే చెప్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ప్లీజ్, అంటే గ్లాసుకు సంబంధించిన 2 బర్నర్స్ అయినా కానీ గ్లాసుకు సంబంధించింది ఉంటే కనుక సేఫ్టీగా అయితే మార్చుకుంటేనే మంచిది అనిపిస్తుంది. ఎందుకంటే ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. ఎన్నో మనకి మధ్యలో జరుగుతుంటే మనం వీడియోస్ ద్వారా వార్తలలో అయితే చూస్తున్నాం కాబట్టి చాలా సేఫ్టీగా ఉండండి. అంటే మా పొయ్యి కూడా 4 ఇయర్స్ పైగానే అవుతుంది. మార్చదలుచుకోలేదు, కాకపోతే మనకున్న జాగ్రత్తలు మనం కూడా ఫాలో అవుతే ఉంటుంది, సేఫ్టీగా ఉంటుంది కాబట్టి ఇంకా నేనైతే మార్పించుకున్నాను. ఈ పొయ్యి మీద ఇంకొన్ని ముందు మంచి మంచి వీడియోస్తో అయితే ఇంకా మేము ముందుకు వస్తాను. ఎందుకంటే నేను చేసేది వంట వీడియోస్, వ్లాగ్సే కాబట్టి ఇంకా పొయ్యి మీద మనం చాలా మెమొరీస్తో కూడా ఇంకా ఉన్నదాంతో సంతృప్తిగా అయితే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చేయాలి అనుకుంటున్నాను. మీరు కూడా బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వండి. ఇంకా పొయ్యి అయితే అక్కడక్కడ కొంచెం మంట రావట్లేదు అని చెప్పేసి పినిస్ ద్వారా హోల్స్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా మంట మనకి మంచిగా వస్తుంది. దాంట్లో ఉంటే నుసిలాగా ఉంటే మనకి పొయ్యి అనేది వెలగదు. ఇంకా వెలిగిన ఫ్రెండ్స్ ఇంకా నేనైతే వంట అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట.
ఇంకా నేను గ్యాస్ మీద అయితే రైస్ అయితే కడిగి పెట్టాను. రైస్ అయితే అన్నం అయితే అయింది. ఇంకా వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట. వీడియోస్ అయితే ఉన్నాయో లేదో కూడా ఆలోచించలేదు. ర్యాండమ్గా ఇంకా వీడియో అయితే తీసాను అనమాట. ఎందుకులే అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్ కూడా లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే వీడియో ఎడిటింగ్స్ కూడా చేయాలనిపించట్లేదు. కొంచెము డీజే సౌండ్స్ వల్ల వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఒక 3 డేస్ నుంచి వీడియోస్ కూడా నేను ఏం షూట్ చేయట్లేదు అనమాట. ఎడిటింగ్ చేసేయడానికి డీజే సౌండ్స్ అంటే వినాయక చవితి ఉంది కదా ఫ్రెండ్స్, దానివల్ల మ్యూజిక్స్ వల్ల కాపీరైట్ పడుతుందని చెప్పేసి ఇంకా ఎక్కువగా అయితే తీయలేదు. తర్వాత పని మొత్తం అయిన తర్వాత ఇంకా జాంకాయలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్. అమ్మకి జాంకాయలు అంటే చాలా ఇష్టం. మొన్ననే కొనమంది కానీ ఎందుకులే అని చెప్పేసి నేను కొనలేదు. ఇంకేం తీసుకుందామని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఈ అంకుల్ని ఇంకా అమ్మ షార్ట్ వీడియోలో పెట్టానమాట. అది చూడకపోతే ఒకసారి చూడండి. ఇంకా వీడియో తీస్తున్నాను అనమాట. నేను తీస్తుంటే ఈ అంకుల్ ఏంటమ్మా అని అడిగితే ఇట్లా సంగతి అంకుల్ యూట్యూబ్ ఛానల్ ఉందని అమ్మ చెప్పింది అనమాట. నేను కూడా చెప్పిన ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉందంటే ఇది ఎందుకమ్మా ఎవరికి వస్తుందంటే అందరికీ వస్తుందంటే టచ్ సెల్ ఉన్న వాళ్ళందరికీ వస్తుంది అంకుల్ అని చెప్పగా అవునా మా అబ్బాయికి కాల్ చేస్తాను మీరు చెప్పండి అమ్మ అని చెప్పేసి అంకుల్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేస్తారు. థ్యాంక్ యూ అంకుల్.